హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా రుద్రాణి అయితే ఇంటి పత్రాలను తీసుకొచ్చి పెద్ద ఆయన కోసం తొంగి తొంగి చూస్తూ ఉంటుంది. ఇంకా గది మొత్తం చూస్తే అక్కడ ఇంద్రాదేవి కనిపించదు. అమ్మయ్యా, ఈ ముసల్ది లోపలేదు, ఉందంటే నా బ్రెయిన్ వాష్ చేసి పెడుతుంది. ఇప్పుడు వెళ్ళి నాన్నని ఆస్తి రాయమని అడగాలి అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే ఒక్క క్షణం మోహంలో ఎక్స్ప్రెషన్స్ మార్చేసి ఏడుస్తున్నట్లుగా నటించి, నాన్న నీ కోసం మొక్కని దేవుడు లేడు, చెయ్యని పూజ లేదు, అసలు ప్రతి క్షణం నీ గురించే ఆలోచిస్తున్నాను నాన్న అని అనడంతో, ఏంటి నా గురించి ఆలోచిస్తున్నావా? ఎందుకు, ఏమైంది అని సీతారామయ్య అడగడంతో, అదేంటి నాన్న, నువ్వు క్యాన్సర్తో చాలా బాధపడుతున్నావు, నీకు ఆరోగ్యం నయమవ్వాలని, శాశ్వతంగా క్యాన్సర్ పోవాలని దేవుడికి పూజ చేస్తున్నాను. అన్నయ్యలకి అంతగా దైవభక్తి లేదు, నాకు నువ్వన్నా అలాగే అమ్మన్నా ఎంత ఇష్టమో నీకు తెలియందేముంది. నాన్న ఈ పేపర్లు తీసుకో అని అంటూ ఉంటే వాటిని చూస్తే ప్రామిసరీ నోటుల్లాగా కనిపిస్తాయి. ఏంటవి అని అడగడంతో, తెల్ల పత్రాలు నాన్న, ఖాళీ పేపర్స్ అని అంటూ ఉంటే, ఇప్పుడు వాటిని ఎందుకు తీసుకొచ్చావు, పైగా అవి నాకెందుకు ఇస్తున్నావు అని సీతారామయ్య అడగడంతో, నాన్న మీరు ఎప్పుడూ నాకు అన్యాయం చేయరని నాకు తెలుసు, ఎందుకంటే నేను మీ కూతుర్ని. కానీ ఇంట్లో అన్నయ్యలు వదినల మాటే వింటారు. విన్నారుగా, చూశారుగా, అపర్ణ వదనకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు ఏదో ఒక రకంగా నన్ను తిడుతూనే ఉంటుంది, నా మీద ఏదో ఒక నింద వేస్తూనే ఉంటుంది. అందుకే నాకు రావాల్సిన వాటా ఏదో నాకు ఇచ్చేయండి నాన్న. తరువాత గొడవలు పడటం నాకు ఇష్టం లేదు అని చెప్పి, అలాగే మీకు ఏమన్నా జరగరాంది జరిగితే నన్ను చాలా నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి పంపించడానికి కూడా నా అన్నలు వెనకడరు అని చెప్పి రుద్రాని మాట్లాడుతూ ఉండగా, ఓ ఇంటి నుంచి పంపించేస్తారా, మరి ఇట్లాంటి యదో పనులు చేస్తే పంపించరా అని చెప్పి వెనక నుంచి రాజ్ అనడంతో ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. ఇంకా రుద్రాణి అయితే లేచి నుంచుంటుంది. రాజ్ని చూసి రాజ్ అని చెప్పి తాను తీసుకొచ్చిన పేపర్లని వెనక్కి దాచిపెడుతుంది. అత్త, మరి ఇంత క్రూరంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వు తాతయ్య గారి ఆరోగ్యం కోసం ఆలోచించకుండా ఆస్తి కోసం ఆలోచిస్తున్నావు. పైగా రేపు పొద్దున ఆయనకి ఏదైనా జరగరాంది జరిగితే నా గతి రోడ్డు పాలని చెప్పి చాలా బాగా ఆలోచిస్తున్నావత్తా. అందరూ నీలాగా ఆలోచించరు. అంత త్వరగా ఇంటిలో నుంచి నువ్వు వెళ్ళవులే. నిజంగా మేం కూడా నీలాగే ఆలోచించి ఉంటే ఈ రోజున నీ పరిస్థితి ఇంకొకలా ఉండేది. అసలే తాతయ్య గారి ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఇట్లాంటప్పుడు ఆస్తి పత్రాలు తీసుకొచ్చి వాటాలు వేయమని అడగడం ఏమైనా కరెక్టేనా అని అనడంతో, రాజ్ ఏం మాట్లాడుతున్నావు, అసలు విన్నావుగా అక్కడ మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో, మీ నాన్న ఎలా మాట్లాడుతున్నారో, చివరికి అమ్మ కూడా వాళ్ళకే సపోర్ట్గా ఉంది. మరి నా పరిస్థితి ఏమైనట్లు? నువ్వు సొంత కూతురివి కాదని, అసలు నువ్వు మా చెల్లివే కాదని ఇంటి నుంచి పంపించేస్తే మేము ఏమైపోవాలి అని చెప్పి రుద్రాని మాట్లాడుతూ ఉంటే, చూడత్తా, నిజంగా ఆ పరిస్థితి నీకొస్తే నేను చెప్తున్నాను, మీకు ఇవ్వవలసింది వచ్చేలాగా నేను చేస్తాను, సరేనా? నా మాట మీద మీకు నమ్మకం ఉంది కదా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్తే చాలా బాగుంటుంది. ఇప్పటికే తాతయ్య గారి ఆరోగ్యం చాలా క్షీణించింది. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలతో తాతయ్య గారిని మరింత బాధ పెడుతున్నారు అని అనడంతో రుద్రాణి అయితే చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా రాజైతే సీతారామయ్యతో, తాతయ్య, రుద్రాణి అత్త గురించి మీకు తెలియందేమీ లేదు, మీరేమీ బాధపడమాకండి. నేను ఆ అమెరికా డాక్టర్తో మాట్లాడాను, ఆయన ఇండియా రావడానికి ఒప్పుకున్నారు. పైగా ఆయనకి ఇక్కడ ఇండియాలో ఏదో వర్క్ కూడా ఉందట, కొద్ది రోజులు ఇక్కడే ఉంటారంట. ఆయన ఇక్కడ ఉండేలోపే నీ ఆరోగ్యం చక్కబడిపోతుంది, నీకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఒప్పుకున్నారు. కాకపోతే ఆ పెద్ద డాక్టర్ గారు మనకి ఇంటికి పంపించడానికి మరో డాక్టర్ని అపాయింట్ చేస్తారట అని చెప్పి ఇంకా రాజ్ అయితే సీతారామయ్యతో చెప్పి అక్కడి నుంచి రాజ్ బయటికి వెళ్తాడు. కానీ గుమ్మం దగ్గర మొత్తం అంతటినీ కూడా
కావ్య వింటుంది. కావ్య రాజ్ని చూసి చాలా సంతోషిస్తుంది. నిజంగా ఈయన చాలా మంచివారు. ఈయన్ని అర్థం చేసుకుంటే ఈయనతో నాకు జీవితం చాలా బాగుంటుంది. కానీ ఈయన నన్ను అర్థం చేసుకోవట్లేదే అని కావ్య తన మనసులో అనుకుని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రుద్రాణి అయితే తన గదిలో చాలా చిరాకు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి, మమ్మీ ఏమైంది, నువ్వు వెళ్ళిందేం జరిగింది అని అంటుంటే, ఏం జరిగిందా, ఏమీ జరగలేదు, బయటికి పొమ్మన్నారు అని అంటూ ఉంటే, అదేంటి మమ్మీ బయటికి పొమ్మన్నారా, అసలు ఆస్తి లేకపోయినా డబ్బు లేకపోయినా నాకు నిద్ర పట్టదు, నీకు కూడా పడ్డదు, కానీ ఇదేంటి మమ్మీ ఇంత సడన్గా బయటికి వెళ్ళిపోమంటే మన పరిస్థితి ఏంటి, ఆ రోజు తాతయ్య గారు నీకు ఆస్తి ఇస్తారు అని చెప్పావు కదా, మరి ఇవ్వలేదా అని అడగడంతో, ఒరేయ్ ఈడియట్, బయటికి వెళ్ళిపోమంటే ఆ బయటికి కాదురా, గదిలో నుంచి బయటికి, ఛీ నా కడుపున చెడపుట్టావు అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్ని చీవాట్లు పెడుతుంది. ఇంతలో స్వప్న అయితే, ఏంటత్తయ్యా మీరు వెళ్ళిన పని కాలేదా, అంటే మీకు రావాల్సింది రాలేదా అని అడగడంతో, రాలేదు, కానీ నీ వల్లే ఇంట్లో నాకు గౌరవం లేకుండా పోయింది. నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో నేను దర్జాగా తిరిగేదాన్ని, కానీ రాహుల్ చేసిన తప్పు వల్ల, నువ్వు చేసిన తప్పు వల్ల ఇంట్లో తలెత్తుకోలేకపోతున్నాను. నీలాంటి కోడలు, నీలాంటి కొడుకు చాలా బాగా నాకు పేరుని సంపాదించి పెట్టారు అని అనుకుంటూ రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రుద్రాణి వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ అయితే, ఛీ నువ్వు చేసిన పనికి ఈ రోజున ఈ ఆస్తి కూడా అనుభవించడానికి లేకుండా అయిపోతుందేమో అని భయంగా ఉంది. ఆ తాతయ్య గారేమో ఆయన చావకముందే ఆస్తి పత్రాల మీద సంతకం పెడతారేమో అనుకుంటే ఆయనేమో సంతకాలు పెట్టలేదు. ఇప్పుడు ఏమన్నా జరగరాంది జరిగితే ఇంట్లో అందరూ కూడా చాలా నిర్దాక్షిణ్యంగా ముగ్గురిని బయటికి తోసేస్తారు. అప్పుడే నీకు రిచ్ ఫ్యామిలీ, ఈ లగ్జరీ లైఫ్ అన్నీ కూడా నేలమట్టమైపోతాయి అని చెప్పి అక్కడి నుంచి రాహుల్ వెళ్ళిపోతాడు. ఇక స్వప్న అయితే అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. ఇక్కడ అప్పు చూస్తే అనామిక తనతో మాట్లాడి వెళ్ళిన తర్వాత అనామిక మాటల్ని అప్పుకి మరింత బాధని కలిగిస్తుంది. అప్పటికే అప్పు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. కళ్యాణ్తో ఎందుకు క్లోజ్గా ఉన్నానా, కళ్యాణ్ గురించి ఎందుకు ఆలోచించడం మొదలు పెట్టానా, తనని ప్రేమించి తప్పు చేశాను అని చెప్పి అప్పు అయితే తనలో తను కుమిలిపోతూ అనామిక అన్న మాటలకి మరింత ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే అనామిక అయితే, అసలు కళ్యాణ్ ఏంటి ఇలా చేస్తున్నారు, ఆయన నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా అప్పు ఫోన్ లిఫ్ట్ చేశాడు, పైగా అప్పుని అర్థం చేసుకుంటుంది అంటున్నాడు. అప్పు అర్థం చేసుకున్నంత విధంగా ప్రేమించిన అమ్మాయి అర్థం చేసుకుంటుందని ఎందుకు కవి గెస్ చేయట్లేదు, అయినా నాకంటే ఎక్కువ ఆ అప్పుకే ఇంపార్టెంట్ ఇస్తున్నాడు అని చెప్పి అనామిక అయితే కళ్యాణ్ మీద అలుగుతుంది. ఇక కళ్యాణ్ కూడా అనామిక వెళ్ళిపోయిన తర్వాత అప్పుకి కాల్ చేస్తాడు. ఒక్కసారి ఫోన్ చేసినాయి అప్పు లిఫ్ట్ చేయదు, కట్ చేస్తుంది. ఎప్పుడైతే అప్పు కట్ చేస్తుందో ఫోన్ అప్పు దగ్గర ఉంది అని చెప్పి ఇక కళ్యాణ్ తన మనసులో అనుకుంటాడు. మళ్ళీ కాల్ చేస్తాడు. ఏయ్ ఏంద్రా, ఎందుకు పదే పదే ఫోన్ చేసి ఇసిగిస్తున్నావు, ఎందుకు ఫోన్ చేస్తున్నావు చెప్పు అని చెప్పి అప్పు గట్టిగా అరుస్తుంది. అప్పు అలా అరవడంతో, అదే కదా, నువ్వసలు ఫోనే చేయవు, చేసిన ఫోనే అటెండ్ చేయవు, పైగా నువ్వు ఫోన్ చేసేసరికి ఆలోచించకుండా ఫోన్ లిఫ్ట్ చేసి అనామికకి దొరికిపోయాను బ్రో. ఇంట్లో పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు, నా మనసు కూడా అస్సలు బాగోలేదు అని చెప్పి ఇక ఇంట్లో జరిగిన గొడవని అప్పుకి చెప్తాడు. అప్పు ఏం చేయమంటావు, ఏం చేయను, నేను కూడా చేయటానికి ఏమీ లేదు కదా అని అడుగుతూ ఉంటే, అదేంటి బ్రో, కష్టం వస్తే అనామిక కూడా చెప్పాలనిపించట్లేదు, నీకే చెప్పాలనిపిస్తుంది. నిన్ను గట్టిగా హక్ చేసుకొని నీ భుజం మీద తలపెట్టుకొని నా బాధలన్నీ చెప్పి నీ దగ్గర ఓదార్పుని తీసుకోవాలనిపిస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఏదో అప్పుని ప్రేమిస్తున్నాను అన్నట్లుగా అప్పుతో మాట్లాడుతూ ఉంటే అప్పు అయితే, ఏంటి ఏంద్రబాయ్ నువ్వు డిఫరెంట్గా మాట్లాడుతున్నావు, నువ్వు అవన్నీ చేయాల్సింది అనామిక దగ్గర, నా దగ్గర కాదు, అర్థమవుతుందా అని చెప్పి ఇంకా అప్పు అంటూ ఉంటే,
ఏమో తెలీదప్పు. అనామికతో మాట్లాడుతూ ఉంటే నాకు ఏమీ అనిపించదు. కానీ నీతో మాట్లాడుతూ ఉంటే నా మనసులో బాధంతా నీకు చెప్తూ ఉంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. నువ్వు అప్పుడప్పుడు నన్ను సెటైర్లు వేస్తూ ఉంటావు, కానీ అవి నాకు ఓదార్పులాగా అనిపిస్తుంది. ఆ మాటలకే నాకు అంతా మర్చిపోయి నవ్వు వస్తుంది అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అప్పుని ప్రేమించడం మొదలవుంది అన్న సంగతి కళ్యాణ్కి కూడా తెలియకుండానే తన మనసులో ఉన్న మాటల్ని అప్పుకి చెప్తాడు. అసలు కళ్యాణ్ అనామికని జస్ట్ అట్రాక్ట్ అయ్యాడు. నిజంగా ప్రేమించింది మాత్రం కళ్యాణ్ అప్పునే అని అప్పుడప్పుడే మనకి కాస్త అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ఎలా అయినా సరే ఆస్తి దక్కించుకోవాలి అని రుద్రాణి అయితే ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తుంది. ఇంతలో రుద్రాణి దగ్గరికి స్వప్న వస్తుంది. అత్తయ్య అని పిలుస్తుంటే, ఏయ్ అసలు నీతో మాట్లాడాలంటేనే నాకు చిరాకు. పదే పదే నువ్వు అత్తయ్య అని పిలిచి నాకు ఇరిటేట్ తెప్పించద్దు. వెళ్ళి ఇక్కడ నుంచి గెట్ అవుట్ అని చెప్పి రుద్రాణి గట్టిగా అరుస్తూ ఉంటే, చూడండి అత్తయ్య, మీ మాటలకి నేనేమి ఫీల్ అవ్వను, కానీ మీరు అంతా ఆలోచిస్తున్నారు అంటే అది దేనికోసం ఆలోచిస్తున్నారో నాకు కూడా తెలుసు. ఇంతవరకు మీరు మీ కొడుకు వేసిన ప్రతి ప్లాను కూడా అట్టర్ ఫ్లాప్ అయిందని నాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు నేను ఒక ఐడియా ఇస్తాను. ఈ ఐడియాతో ఆస్తి మన చేతికి వస్తుంది. ఆ తరువాత మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి స్వప్న చెప్పడంతో స్వప్న మాటలకి రుద్రాని కూడా సైలెంట్గా, నిజమే, ఎన్నిసార్లు ఎన్నో ప్లాన్స్ చేశాం, కానీ ఒక్కటి కూడా సక్సెస్ అవ్వలేదు, అన్నీ అటర్ ఫ్లాఫే, ఇదేం చెప్పిద్దో విందామన్నట్లుగా ఇక రుద్రాని అయితే స్వప్న మొహం చూస్తుంది. చూడండి అత్తయ్య, తాతయ్య గారు డైరెక్ట్గా సంతకం పెట్టమంటే ఎప్పటికీ కూడా పెట్టరు. ఆ తరువాత ఇంట్లో వాళ్ళు కూడా మనకి ఆస్తి ఇచ్చే పరిస్థితి అస్సలు కనిపించట్లేదు. నేను ఈ ఆస్తి లేకపోతే అస్సలు బ్రతకలేను. నాకు ఆస్తి లేదు అన్నమాట వింటుంటేనే చలి జ్వరం వస్తుంది. అందుకే నేను ఈ పని చేయాలి అని నిర్ణయించుకున్నాను. తాతయ్య గారికి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇవ్వండి. అవి వేసుకుని తాతయ్య గారు డీప్గా నిద్రపోతారు. ఆ తరువాత తాతయ్య గారి చేత్తో ఈ ఖాళీ పత్రాల మీద వేలి ముద్రని వేపించండి. అప్పుడు మనం ఇందులో కావలసింది రాసుకోవచ్చు. అవసరమైతే ఈ ఆస్తి మొత్తం కూడా మీ పేరు మీదకి రాసుకోవచ్చు అని చెప్పి రుద్రానికి స్వప్న చాలా మంచి ఐడియా ఇస్తుంది. వెంటనే రుద్రాణి అయితే స్వప్న చెప్పిన మాటలకి ఎగిరి గంతేసినంత పని అవుతుంది. నిజంగా సూపర్. నువ్వు నా కోడలిగా వచ్చావంటే ఏదో అమాయకురాలివి కొడుకుని మోసం చేసి వచ్చావనుకున్నాను, కానీ నాలాగే నువ్వు కూడా ఆలోచిస్తావు కాబట్టే ఈ రుద్రానికి కోడలివయ్యావు అని చెప్పి ఇక స్వప్ననైతే తెగ పొగిడేస్తూ ఉంటుంది. స్వప్న కూడా పొగడతలకి పడిపోయే మనిషి కాబట్టి తెగ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి, ఏంటి మమ్మీ దీంతో కలిసిపోయావేంటి, అయినా దీంతో ఎందుకు చేతులు కలిపావు అని అంటుంటే, ఈడియట్, నోర్మోయ్, నా కోడలను ఒక్క మాట అయినా సరే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా రాహుల్ మీద అరుస్తుంది. రాహుల్కి ఏమీ అర్థం కాదు. ఏంటి మమ్మీ ఏమైంది, ఈ స్వప్నని నువ్వు కోడలిగా ఒప్పుకున్నావా అని అంటూ ఉంటే, నీకేమన్నా డౌటా అని స్వప్న కూడా అంటుంది. ఇంతకీ మీరు ఏం ప్లాన్ చేశారు అన్నట్లుగా రాహుల్ అడుగుతూ ఉంటే, ఏదైనా ప్లాన్ సక్సెస్ అయిన తర్వాత చెప్తాం, అంతవరకు ఈ విషయాన్ని మాలోనే ఉంచుకుంటాం అన్నట్లుగా రుద్రాని స్వప్న ఇద్దరు కూడా ఇంకా రాహుల్కి అయితే చెప్తారు. రుద్రాని అనుకున్న విధంగానే ఒక జ్యూస్లో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ని వేసి సీతారామయ్యకి అయితే ఇస్తుంది. సీతారామయ్యకి ఆ జ్యూస్ని తాగడం ఇష్టం లేక పక్కన పెట్టేస్తూ ఉంటే, నాన్న మీకోసం చాలా ప్రేమగా తీసుకొచ్చాను, తాగండి నాన్న, ఇది తాగేసి ప్రశాంతంగా నిద్రపోండి అని అంటూ ఉంటే, ఇంతలో ఇంద్రాదేవి అక్కడికి వచ్చి, ఇదేంటిది, ఎన్నడూ లేనిది రుద్రాని జ్యూస్ తీసుకురావడం ఏంటి అని అంటూ ఉంటే, అదే టైంలో అపర్ణ కూడా, నిజమే అత్తయ్య, ఈరోజు నాకెందుకో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది, మన రుద్రాని మావయ్య గారికి జ్యూస్ తేవడమా అని అపర్ణదేవి కూడా గదిలోకి వచ్చి ఇంకా రుద్రాని గురించి మాట్లాడుతుంటే, చూడండి, మీరు ఏమనుకున్నా అనుకోకపోయినా ఆయన నా తండ్రి, ఆయనంటే నాకు చాలా ఇష్టం, నాన్నగారు త్వరగా కోలుకోవాలని దేవుడికి ఎన్నో పూజలు చేస్తున్నాను, పైగా ఆయన కోసం ఈ జ్యూస్ని కూడా చేసి తీసుకొచ్చాను, తాగండి నాన్న అని చెప్పి ఇక పక్కనే పెట్టిన జ్యూస్ని రుద్రాని తాగమని మళ్ళీ చేతికిస్తుంది.
ఇక రుద్రాని బలవంతం చేసేసరికి సీతారామయ్య కూడా ఆ జ్యూస్ని తాగుతాడు. నాన్న ప్రశాంతంగా నిద్రపోండి, మీకు హాయిగా నిద్ర వస్తుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి రుద్రాణి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా సీతారామయ్యకి వెంటనే మత్తుగా అనిపించి ఇక నిద్రపోతాడు. సీతారామయ్య పడుకోవడంతో ఇంద్రాదేవి కూడా పక్కనే నిద్రపోతుంది. అలా అందరూ కూడా ఎవరి గదుల్లో వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ చూస్తే రాజ్ అయితే గదిలో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇంతలో కావ్య భోజనం తీసుకొస్తుంది. ఏవండి, ఈరోజు మీరు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి ఎందుకు రాలేదు అని అడగడంతో, ఏయ్ నీకు ఇంతకు ముందే చెప్పాను, తాతయ్య గారి కోసమే నిన్ను ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను, అంతేగాని నేనేదో నిన్ను క్షమించేసినట్లు నువ్వు నిజంగానే భార్యగా నాకు దగ్గరైపోవడానికి ప్రయత్నిస్తే అస్సలు ఊరుకోను, నీ మీద ప్రేమ అప్పుడే పోయింది, ఇక నువ్వు నా దగ్గరికి వస్తే అస్సలు ఊరుకోను అన్నట్లుగా ఇక రాజైతే కావ్య మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఆగండి, నా మీద కోపం మీ ఆకలి మీద తీర్చుకుంటారెందుకు, ఖాళీ కడుపుతో పడుకుంటే నిద్ర పట్టదు, ఇదిగోండి మీకోసం భోజనాన్ని తీసుకొచ్చాను అని చెప్పి కావ్య అయితే రాజ్కి భోజనాన్ని ఇస్తుంది. కానీ రాజ్ మాత్రం భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా కావ్య అయితే రాజ్ భోజనం చేయకపోయేసరికి చాలా బాధపడుతుంది. కిచెన్లో పని చేసుకుంటున్న ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నాకు హెల్ప్ చేస్తారా అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఆలోచించుకొని కరెక్ట్గా అపర్ణదేవి వస్తూ ఉండగా, అంత లేదు, మా అత్తగారు వచ్చినా సరే ఆయన్ని భోజనం అస్సలు తినిపించలేరు, ఆయన చాలా మొండివారు, ఎవ్వరి మాట వినరు, ఎవరు చెప్పేది కూడా వినరు అని అంటూ ఉంటే వెంటనే అదే టైంలో వచ్చిన అపర్ణ, ఏంటి ఎవరి మాట వినడా, అసలు రాజు ఎందుకు వినడు, ఈ తల్లి ఏం చెప్పినా సరే రాజు వింటాడు, నువ్వు చెప్పినప్పుడు వాడు వినడు అని చెప్పి అపర్ణ ఆ ప్లేట్తో అన్నాన్ని తీసుకెళ్ళి తన చేతులతో తానే రాజ్కైతే తినిపిస్తుంది. ముందుగా రాజ్ కొంచెం మారం చేసిన చిన్న పిల్లాడిలాగా వాళ్ళ అమ్మ తినిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా భోజనాన్ని తింటాడు. అది చూసిన కావ్య చాలా సంతోషిస్తుంది. ఇంకా ధాన్యలక్ష్మి అయితే, అమ్మ కావ్య, నిజంగా నీ మనసు చాలా మంచిది, నీ భర్త భోజనం చేయకపోయేసరికి అల్లాడిపోయావు, తిన్నాడు కదా, నువ్వు కూడా భోజనం చేసి నిద్రపో, గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది. రాజ్కి భోజనం పెట్టిన తర్వాత అపర్ణాదేవి కూడా రాజ్కి గుడ్ నైట్ చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా కావ్య భోజనం తిందామని డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చుంటుంది. ఇంతలో దొంగచాటుగా రుద్రాణి అయితే సీతారామయ్య అలాగే ఇంద్రాదేవి ఇద్దరు నిద్రపోయారా లేదా అని గదిలోకి తొంగి తొంగి చూస్తుంది. రుద్రాణి అలా తొంగి చూడ్డాన్ని కావ్య చూసేస్తుంది. ఇదేంటిది, రుద్రాణి గారు తాతయ్య గారి గది వైపు ఎందుకలా తొంగి చూస్తున్నారు అన్నట్లుగా కావ్య అలానే చూస్తూ ఉంటుంది. ఇక కొన్ని పేపర్స్ని తీసుకెళ్ళి రుద్రాణి దొంగచాటుగా సీతారామయ్య చేతిని తీసి తన చేతికి సిరాని రాసి తెల్ల పేపర్ల మీద సంతకం వేలిముద్ర వేయిస్తుంది. రుద్రాణి గారు అని గట్టిగా అరిచేసరికి ఇంకా రుద్రాణి అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న పేపర్లని కింద పడేస్తుంది. అదే టైంలో పక్కనే ఉన్న ఇంద్రాదేవి లేస్తుంది. రుద్రాణి చేస్తున్న పనిని చూస్తుంది. ఇంకా ఇంట్లో అందరూ కూడా వస్తారు. తాతయ్య గారు మాత్రం నిద్రమత్తులోనే ఉంటారు. ఇంకా రుద్రాణిని తీసుకొని అందరూ కూడా హాల్లోకి వెళ్తారు. రుద్రాణి చేస్తున్న పనిని కావ్య ఇంట్లో అందరికీ చెప్తుంది. రుద్రాణికి నోట్లో నుంచి మాట రాదు, ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. రుద్రాణి ఆస్తి కోసం చేసిన తప్పు పని, ఇంకా అలాగే అది స్వప్నే చేయించింది అని చెప్పి రుద్రాణి అందరి మధ్యలో స్వప్నని ఇరికించడంతో రాజ్ రుద్రాణి స్వప్న చేసిన పనులకి ఏం రకమైన శిక్ష వేస్తాడు, అసలు ఏం జరుగుతుంది అనేది రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు